శ్రీస్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ సోమేశ్వరలింగం కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది గన్రేడు అనే గ్రామంలో ఉంది. అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఒక కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, మనకి 12 రాసులు ఉన్నాయి. జనరల్గా వారఫలాలు చూసుకోవడం, ఉగాది నాడు ఆదాయ వ్యయాలు చూసుకోవడం, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ శైవ క్షేత్రం. అంటే పంచారామాల్లో ఒకటి. అయితే మనం ఆ గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది, మనకి అనుభవమే. కానీ దాని చుట్టూ, అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ గుళ్ళు ఏమిటంటే, ఇప్పుడు మనకి 12 రాసులు ఉన్నాయి. అంటే మేషం, మకరం, ధనుస్సు ఇలాగా. అయితే ప్రతి రాశికి 4 పాదాలు ఉంటాయి. వాటిని నక్షత్ర పాదాలు అంటారు. ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు, ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి. ద్రాక్షారామం అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో అలాగే మన రాశి ఏదైతే, ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం, నా నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 1వ పాదం నాదైనప్పుడు నా రాశికి కల ఊరు ఏమిటంటే కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉంది. సోమేశ్వర స్వామి ఆలయం అది. సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇలాగా ఎవరి రాశి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఏర్పాటు జరిగింది. దీన్ని భీమసభ అని అంటారు. అంటే అనాదిగా ఇది ఉన్నది. ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. శ్రీ సోమేశ్వరలింగం కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది గన్రేడు అనే గ్రామంలో ఉంది. పాద శివలింగ స్థానం. ద్రాక్షారామ క్షేత్రానికి ఉత్తరం దిశగా సుమారు 20 కిలోమీటర్ల దూరంలో గన్రేడు అనే గ్రామం ఉంటుంది. కాకినాడ జిల్లా పెదపూడి మండలం పరిధిలోకి వస్తుంది. రామచంద్రాపురం సామర్లకోట రోడ్డు మార్గంలో గొల్లల మామిడాడ జంక్షన్ ఉంటుంది. గొల్లల మామిడాడ జంక్షన్కు దక్షిణ ఆగ్నేయం దిశగా సుమారు 2.8 కిలోమీటర్ల దూరంలో గన్రేడు గ్రామం ఉంటుంది. ఈ క్షేత్రంలో శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్రీ సోమేశ్వరలింగం భీమసభలోని 108 శివలింగాలలో ఒకటిగా ప్రతీతి. ఈ ఆలయం వివరాలకు వస్తే, గన్రేడు గ్రామంలోని శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనది. కాలక్రమంలో ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఆలయ ప్రవేశం పశ్చిమ గాలిగోపురం కింద నుంచి జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం
నాగబంధం, ప్రధానాలయం, చండీశ్వరుడు, తులసీకోట మొదలైనవి ఉంటాయి. ముఖమండపంలో నందీశ్వరుడు, ద్వారపాలకులు, శ్రీ ఉమాదేవి సన్నిధి ఉంటాయి. అమ్మవారి సన్నిధి దక్షిణాభిముఖంగా ఉంటుంది. అంతరాలయంలో విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనమిస్తారు. గర్భాలయంలో శ్రీ సోమేశ్వర లింగం దర్శనమిస్తుంది. ఆలయంలో ప్రతినిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారి కళ్యాణం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. ధనుర్మాసంలో తీర్థబిందె కార్యక్రమం కూడా ఉంటుంది. ధనుర్మాసంలో గ్రామ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. సుబ్బారాయుడు షష్ఠి వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయానికి సంబంధించిన రవాణా సమాచారం. గొల్లల మామిడాడ జంక్షన్ గాంధీ బొమ్మ సెంటర్ నుంచి గన్రేడు శివాలయంకు ఆటోలు దొరుకుతాయి. కాకినాడ గొల్లల మామిడాడ ఆటోలు వయా పెదపూడి మీదుగా ఉంటాయి. పెదపూడి తర్వాత గన్రేడు జంక్షన్ వస్తుంది. దీనినే చర్చ్ సెంటర్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి సుమారు 1 కిలోమీటర్ దూరంలో గన్రేడు శివాలయం ఉంటుంది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న శుభం భూయాత్. శివోహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.